కథ చెప్తాను. స్టోరీ అన్నమాట. వేటి మీద స్టోరీ అంటే కూరగాయల కథ. స్టోరీ ఆఫ్ వెజిటేబుల్స్. ఓకేనా? ఈ కూరగాయల కథలో చాలా కూరగాయల పేర్లు వస్తాయి. వాటి నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ యు రెడీ? ఓకే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక విలేజ్ కనిపిస్తుందా నాన్న? ఊరు. ఓకే, ఫస్ట్ మన ఊరి పేరు ఏంటి నాన్న? మన ఊరి పేరు ఏంటి నాన్న? పెద్దగొల్లపల్లి. ఓకే, ఇక్కడ ఈ ఊరి పేరు ఏంటి అంటే ఉల్లిపాయంత ఊరుందంట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఉల్లిపాయంత ఊరుంది. ఈ ఉల్లిపాయంత ఊరు లోపల ముల్లంగంత ముసలవ్వ ఉందంట. ఓకేనా? ముల్లంగంత ముసలవ్వ ఉంది. ఈ ముల్లంగంత ముసలవ్వ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అవ్వకి వంకాయంత వజ్రం దొరికిందంట. ఓకేనా? వంకాయంత వజ్రం దొరికితే అవ్వ ఏం చేసింది? దాన్ని తీసుకొని వెళ్ళి గుమ్మడికాయంత గుడిసె, వాళ్ళ ఇంటి పేరు గుమ్మడికాయంత గుడిసె లోపల బీరకాయంత బీరువాలో ఈ వంకాయంత వజ్రాన్ని దాచిపెట్టుకొని అవ్వ మళ్ళీ తోటకెళ్ళిందంట. అప్పుడు ఏం చేశాడు? కిటికీలో నుంచి దొండకాయంత దొంగోడొచ్చి ఈ బీరకాయంత బీరువా లోపలున్న వంకాయంత వజ్రాన్ని తీసుకొని పారిపోయాడు. పాపం అవ్వ ఇంటికి వచ్చి చూస్తే వజ్రం ఉందా? లేదు కదా. అవ్వ ఏడ్చుకుంటూ 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 ఏం చేసింది? పొట్లకాయంత పోలీస్ దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పిందంట. అప్పుడు ఏం చేశాడు? ఈ పొట్లకాయంత పోలీసు కోపంతో జీడికాయంత వేసుకొని ఈ దొండకాయంత దొంగని పట్టుకొని తీసుకొని వచ్చి జామకాయంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేసి వాడిని లోపల పెట్టేశాడు. పెడితే ఇంకా పారిపోతాడా వాడు? పారిపోలేడు కదా. అప్పుడు ఏం చేశారు? ఇంకా ఈ వంకాయంత వజ్రాన్ని తీసుకొని వచ్చి పొట్లకాయంత పోలీసు ముల్లంగంత ముసలవ్వకి ఇచ్చాడంట. అప్పుడు ఈ ముల్లంగంత ముసలవ్వ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయిందంట. ఓకేనా నాన్న? స్టోరీ అర్థమైందా మీకు? ఓకే నాన్న, క్లాప్స్ కొట్టండి.